ఈ వీడియోలో మైక్రో అబ్జర్వర్ యొక్క రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. సో దీని ముందు రిపోర్ట్స్ బై ద మైక్రో అబ్జర్వర్ అండ్ ఇట్స్ స్క్రూటినీ. చూడండి, మీరు చూస్తున్నారు, జనరల్ అబ్జర్వర్ విల్ సూపర్వైజ్ ద వర్క్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్స్. ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ప్రతి నియోజకవర్గానికి ఒక సాధారణ అబ్జర్వర్ని నియమిస్తారు. ఈ జనరల్ అబ్జర్వర్ క్రింద పనిచేసేటువంటి అబ్జర్వర్నే మైక్రో అబ్జర్వర్ అనేటువంటి పేరుతో మనము పిలుస్తామన్నమాట. సో ఇతను ఈ మైక్రో అబ్జర్వర్ షల్ రిపోర్ట్ టు ది అబ్జర్వర్ ఎలోన్. ఇతను తయారు చేసేటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ మైక్రో అబ్జర్వర్ తయారు చేసే రిపోర్ట్స్ ఎవరికి సమర్పించాలి అంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనరల్ అబ్జర్వర్కి సమర్పించాలి. ఓకే, అండ్ నాట్ టు అదర్ ఎలక్షన్ అఫీషియల్స్. ఇతర అధికారులకు కాదు, కేవలము జనరల్ అబ్జర్వర్కి మాత్రమే రిపోర్ట్స్ పంపించాలి. ఇఫ్ ద మైక్రో అబ్జర్వర్ notes any deviation of the commission's instruction and feel that the poll is being vitiated by any reason, he will immediately bring to the same to the notice of the observer. సో ఒకవేళ ఏదైనా సరే పోలింగ్ కేంద్రంలో అవాంఛనీయ లేదా అవాంతర కారణాల చేత పోల్ కనుక వాయిదా పడితే వెంటనే దీన్ని సంబంధిత అబ్జర్వర్కి తెలియపరచాలి. ఓకే, ఆఫ్టర్ ద పోల్ ప్రాసెస్ micro observer will submit a report to the in the format as enclosed at Annexure 28. ఇతను Annexure 28లో మరి ఇతనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని తను అబ్జర్వర్కి దీన్ని సమర్పించవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు Annexure 28 ఏంటో దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాము, దిస్ ఈజ్ కాల్డ్ Annexure 28. దీన్నే మైక్రో అబ్జర్వర్స్ రిపోర్ట్ అంటున్నారు. మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ ఆన్ పోల్ డే. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే నేమ్ ఆఫ్ ది ఎలక్షన్ అంటే మనం ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ అయితే అసెంబ్లీని, పార్లమెంట్ అయితే పార్లమెంట్. ఇక్కడ చూడండి, మనం రెండింటికి రెండు విడివిడి 1+1 కాపీలు తయారు చేయవలసి ఉంటుంది, అసెంబ్లీకి అలానే ఆ పార్లమెంట్కి. చూడండి, నేమ్ ఆఫ్ ఎలక్షన్, నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఆర్ అసెంబ్లీ సెగ్మెంట్, నేమ్ ఆఫ్ అసైన్డ్ పోలింగ్ స్టేషన్. ఓకే, ఇక్కడ చూద్దాం మనము. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 పాయింట్ చూడండి, పాయింట్ 1 చూడండి, వెదర్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ లైక్ ప్రొవిజన్ ఆఫ్ ర్యాంప్, డ్రింకింగ్ వాటర్ అండ్ అడిక్వేట్ ఫర్నిచర్, ప్రాపర్ లైటింగ్, ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్, ప్రాపర్ సిగ్నేజ్, టాయిలెట్స్ ఎట్సెట్రా వర్ అవైలబుల్ అట్ ద పోలింగ్ స్టేషన్. ఇక్కడ ఎస్ఆర్ నో అన్నాడు, దీనికి మనము ఎస్ పెట్టాలి, ఉంటే అన్నీ ఉంటే. సెకండ్ పాయింట్ చూడండి, వెదర్ మాక్ పోల్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్. మీ సమక్షంలో మాక్ పోల్ కండక్ట్ చేస్తే మనం ఏం రాస్తామంటే ఎస్ అని దీన్ని మార్క్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, థర్డ్ పాయింట్ చూడండి ఏముందో, వెదర్ డేటా ఆఫ్ మాక్ పోల్ from the control unit was cleared and all slips were taken out from VVPAT and put in black envelope and the EVM count was set to 0 after the mock poll and before the beginning of actual poll. మాక్ పోల్ అయిపోయిన తర్వాత డేటా మొత్తం కూడా కంట్రోల్ యూనిట్ నుంచి క్లియర్ చేశారని, అదేవిధంగా ఈ వివిప్యాట్లో ఉన్నటువంటి ఈ మాక్ పోల్ స్లిప్స్ అన్ని కూడా బయటకు తీసి ఈ బ్లాక్ ఎన్వలప్లో భద్రపరిచారని, అలానే ఈవీఎంలో తర్వాత కౌంట్ 0 అంటే సిఆర్సి చేసిన తర్వాత ఓట్లన్నీ కూడా 0 అని నిర్ధారించుకున్నారని చెప్పేసి, ఓకే, దీన్ని మనము జాగ్రత్తగా ఇది జరిగిందని చెప్పేసి మనము ఇక్కడ ఎస్ అని రాయవలసి ఉంటుంది అనమాట, టిక్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, హౌ మెనీ పోలింగ్ ఏజెంట్స్ అండ్ ఆఫ్ విచ్ పొలిటికల్ పార్టీ వర్ ప్రజెంట్ డ్యూరింగ్ పోల్ జరిగేటప్పుడు ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు ఉన్నారు అది మనం రాయాలి. ఓకే, వర్ ప్రజెంట్ డ్యూరింగ్ పోల్ వచ్చారా అనేది ఎస్ ఆర్ నంబర్, ఎస్ ఆర్ నో అండ్ బ్రీఫ్ డీటెయిల్స్. ఇక్కడ మనకి హౌ మెనీ పోలింగ్ ఏజెంట్స్ అండ్ ఆఫ్ విచ్ పొలిటికల్ పార్టీ వర్ ప్రజెంట్ డ్యూరింగ్ పోల్ జరిగేటప్పుడు ఎంతమంది పోలింగ్ ఏజెంట్లు వచ్చారు అనేది రాయాలి. ఎస్ ఆర్ నో వచ్చారు, వస్తే ఎంతమంది వచ్చారు, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా రాయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రీఫ్ డీటెయిల్స్ అన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, ఫిఫ్త్ పాయింట్ చూస్తున్నాం మనము, వెదర్ మోర్ దాన్ 1 పోలింగ్ ఏజెంట్ అండ్ ఫ్రమ్ సమ్ పొలిటికల్ పార్టీ వర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ ఎట్ ఎనీ టైమ్. ఏ టైంలో అయినా కేవలం ఒకే ఒక్క చూడండి, వెదర్ మోర్ దాన్ 1 పోలింగ్ ఏజెంట్ ఫ్రమ్ ద సేమ్ పొలిటికల్ పార్టీ వర్ ప్రజెంట్. ఒకవేళ ఒకే పొలిటికల్ పార్టీకి సంబంధించి
ఒకరికంటే ఎక్కువ మంది పోలింగ్ ఏజెంట్లు ఉన్నారా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేదంటే నో. యాక్చువల్గా ఇది నో పెట్టాలి, ఎందుకంటే కేవలం ఒకే ఒక్క పోలింగ్ ఏజెంట్ మాత్రమే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్కి సంబంధించి అయినా సరే ఒక ఏజెంట్ మాత్రమే పోలింగ్ కేంద్రంలో ఉండాలి. దీనికి కేవలం నో అని మాత్రమే రాయాలి. 6th పాయింట్ చూడండి, వెదర్ పోలింగ్ ఏజెంట్స్ వర్ అలౌడ్ టు నోట్ ద సీరియల్ నెంబర్స్ ఆఫ్ బ్యాలెటింగ్ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ గ్రీన్ పేపర్ సీల్. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో ఉపయోగించినటువంటి కంట్రోల్ యూనిట్కి ఉపయోగించిన గ్రీన్ పేపర్ సీల్ యొక్క సీరియల్ నెంబర్స్ అన్నీ కూడా హాజరైనటువంటి పోలింగ్ ఏజెంట్లు రాసుకోవాలి. దీనికి ఎస్ అని పెట్టాలి మనం. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి, వెదర్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వాజ్ ప్రాపర్లీ ప్లేస్డ్ టు ఎన్ష్యూర్ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్. అంటే ఆ పోలింగ్ కేంద్రంలో సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ మెయింటైన్ చేసే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేయబడిందా లేదా, అలా ఏర్పాటు చేయబడాలి. దీనికి కూడా ఎస్ అని మనము టిక్ చేయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 8th చూడండి, వెదర్ ద ఎంట్రీ పాస్ సిస్టమ్ వాజ్ ఎన్ఫోర్స్డ్ ప్రాపర్లీ, వెదర్ ఎనీ అనాథరైజ్డ్ పర్సన్ వాజ్ ఇన్సైడ్ ద పోలింగ్ స్టేషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ఏజెంట్లను నియమించుకున్న తర్వాత వారందరూ కూడా ఏజెంట్ పాసులు ఇవ్వాలి. ఆ విధంగా ఎంట్రీ పాస్ సిస్టమ్ అనేది ఆ పోలింగ్ కేంద్రంలో ఫాలో అయ్యారా లేదా, లేదంటే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా పోలింగ్ కేంద్రంలో ఉన్నారనేది నిశ్చితంగా పరిశీలించి దాని గురించి 8th పాయింట్ మనము ఫిల్ చేయాలి. ఇక్కడ ఎస్ అని రాయాలి. ఓకే, ఏంటి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేదు, పోలింగ్ ఏజెంట్లు ఇచ్చారు. ఇక్కడ కూడా కొద్దిగా వివరణ రాస్తే బాగుంటుంది. కేవలం పోలింగ్ ఏజెంట్లు మాత్రమే ఎంట్రీ పాసెస్ సిస్టంతో అలౌ చేయబడ్డారని రాయాలి. నెక్స్ట్ 9th పాయింట్ చూడండి, వెదర్ మార్కింగ్ ఆఫ్ ఇండెలిబుల్ ఇంక్ వాజ్ డన్ ప్రాపర్లీ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము ఓటర్ని గుర్తించిన తర్వాత ఇండెలిబుల్ ఇంక్ వేలికి అప్లై చేశారా లేదా కరెక్ట్గా, దీనికి ఎస్ అని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ ద ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ పర్టిక్యులర్స్ వర్ బీయింగ్ ఫిల్డ్ అప్ మెటిక్యులస్లీ ఇన్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ ఫామ్ 17A. 10th పాయింట్లో వచ్చినటువంటి ఓటర్ యొక్క వివరాలన్నీ కూడా తన గుర్తింపు నిర్ధారించిన తర్వాత 17A రిజిస్టర్లో వీళ్ళు సరిగా నమోదు చేస్తున్నారా అధికారులు, ఎస్ అని రాయాలి. ఇది పరిశీలించాలి మీరు. నెక్స్ట్ 11th పాయింట్ చూడండి, వెదర్ ABC ఉన్నాయి. వెదర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఓటర్స్ ఇష్యూడ్ విత్ పోస్టల్ బ్యాలెట్ వాజ్ అవైలబుల్ విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ పోలింగ్ ఏజెంట్స్. ఇది ఏంటంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఇచ్చేటువంటి మార్కెడ్ కాపీ ఆఫ్ ఎలక్టరల్ రోల్లో పోస్టల్ బ్యాలెట్ యొక్క వివరాలు కనుక ఉంటే ఆ ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ దగ్గర పీపీ అని ముద్రించబడుతుంది. ఇది ఉందా లేదా, ఎస్, ప్రతి పోలింగ్ కేంద్రంలో మార్కెట్ కాపీలో ఉంటుంది. నెక్స్ట్ బి చూడండి, డిడ్ ఎనీ పర్సన్ ఆల్రెడీ ఇష్యూడ్ విత్ పోస్టల్ బ్యాలెట్ అపియర్ టు ఓట్ అగైన్ ఇన్ పర్సన్. ఎవరికైనా సరే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా మరలా పోలింగ్ కేంద్రానికి ఓటుకు వస్తున్నారా, ఇది జరగదు, అలా రానియకూడదు. దీనికి నో అని మనము రాయవలసి ఉంటుంది అనమాట. నో అని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సి వెదర్ ఎనీ పోలింగ్ పర్సన్ క్యాస్ట్ ఓట్ ఆన్ ఈడీసీ. ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ మీద ఎవరైనా ఓటరు ఓటు వేశారా, ఇది జాగ్రత్తగా పరిశీలించి రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ చూసి అవును అయితే అవునని రాయాలి, లేదైతే నో అని రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 12th చూడండి, వెదర్ ఈవెంట్స్ ఆర్ రికార్డెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ అండ్ వెన్ దే అక్కర్ ఇన్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ మీరు పరిశీలించాలి. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ప్రిసైడింగ్ అధికారి కరెక్ట్గా రాస్తున్నాడా లేదా, ఎస్ అయితే ఎస్ అని మనము రాయాలి. ఇది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఎస్ అని టిక్ చేయాలి. 13th పాయింట్ చూడండి, వెదర్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ పోలింగ్ ఆఫీసర్ వాజ్ గోయింగ్ టువర్డ్స్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వితౌట్ వ్యాలిడ్ రీజన్స్ ఆర్ గివింగ్ ఎనీ అన్డ్యూ ఇన్స్ట్రక్షన్స్ టు ద ఓటర్స్. ఇక్కడ ప్రిసైడింగ్ అధికారులు కానీ పోలింగ్ అధికారులు కానీ అసలు ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే ఖచ్చితమైనటువంటి నిబంధనలు పాటిస్తూ వెళుతున్నారా, దీనికి మనం ఏం చేయాలి, ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ వెళుతున్నారు. ఇక్కడ మనం వివరణ కూడా రాయాలి. ఎవరు కూడా నో పోలింగ్ ఆఫీసర్ ఆర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంటర్ ది ఓటింగ్ కంపార్ట్మెంట్ అని రాయాలి. నెక్స్ట్ వెదర్ ద స్క్రూటినీ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఆబ్సెంటీ షిఫ్టెడ్ అండ్ డెడ్ లిస్ట్ వాజ్ డన్ మెటిక్యులస్లీ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ విత్ ఈసీఐ గైడ్లైన్స్.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఏఎస్డి లిస్టులో వస్తున్నటువంటి ఓటరు వచ్చినప్పుడు పోలింగ్ స్టేషన్కి నిబంధనలు పాటిస్తున్నారంటే ఎస్ అని మనము రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి 15th పాయింట్, వెదర్ సీలింగ్ ఆఫ్ ఓటింగ్ మెషిన్స్ వాజ్ డన్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్. మాక్ పోల్ అయిపోయిన తర్వాత కానీ రియల్ పోల్ అయిపోయిన తర్వాత కానీ ఓటింగ్ మెషిన్లు ఈసీఐ నిబంధనలకి అనుగుణంగా చేస్తున్నారా లేదా సీలింగ్, ఎస్ అని మనం రాయాలి. నెక్స్ట్ 16th పాయింట్ చూడండి, వెదర్ కాపీస్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ ఇన్ ఫార్మ్ 17A హ్యావ్ బీన్ గివెన్ టు పోలింగ్ ఏజెంట్స్. సో ఇక్కడ పోలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రిసైడింగ్ అధికారులు ఫామ్ 17C అంటే అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్ అనేటువంటి ఈ ఫార్మాట్ని పూరించి పోలింగ్ ఏజెంట్లందరికీ ఇస్తున్నారా లేదా ఇవ్వాలి, పరిశీలించండి, ఎస్ అని పెట్టాలి దీనికి. నెక్స్ట్ 17 చూడండి, వెదర్ ఎనీ కంప్లైంట్ బై పోలింగ్ ఏజెంట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ వాజ్ రిసీవ్డ్ ఇఫ్ ఎస్ సబ్స్టాన్స్. ఒకవేళ ఎవరైనా సరే పోలింగ్ ఏజెంట్ పోలింగ్ బూత్లో కంప్లైంట్ చేసినప్పుడు, కేంద్రంలో కంప్లైంట్ చేసినప్పుడు ఎలక్షన్ ఏజెంట్ కానీ ఎవరైనా సరే ఇవి ప్రాపర్గా అడ్రస్ చేస్తున్నారా, రిసీవ్ చేసుకున్నారా అనేది పరిశీలించాలి. ఎస్ అయితే ఎస్ రాయాలి, ఓకే, ఎస్ అనే రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, దీనికి ఎస్ అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి 18th, ఎనీ అదర్ ఇన్సిడెంట్ ఆర్ ఇష్యూ దట్ యూ వుడ్ లైక్ టు హైలైట్. ఇంకా ఏమైనా పోలింగ్ కేంద్రంలో మీరు అదనంగా ఏదైనా విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు పరిశీలిస్తే ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెట్టిన తర్వాత దీనికి మనం ఖచ్చితంగా వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 18 పాయింట్ ఈ అనెక్సర్ 28ని తప్పనిసరిగా ప్రతి మైక్రో అబ్జర్వర్ ఫిలప్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్ ఉంది, అది రాసి దాని కింద ఫుల్ నేమ్ రాయాలి, డెసిగ్నేషన్ రాయాలి, మొబైల్ నెంబర్ రాయాలి. అదేవిధంగా ఎడమవైపు కూడా డేట్ అండ్ టైం, ఆ ఫార్మాట్ పూరించేటప్పటికి డేట్ అండ్ టైం కూడా రాయవలసి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రతి మైక్రో అబ్జర్వర్ కూడా తను ఎంటైర్ జనరల్ అబ్జర్వర్కి బాధ్యత వహిస్తూ ఎనెక్సర్ 28 పూరించి ఆ మెటీరియల్ అందజేసేటువంటి కేంద్రంలో ఈ ఉన్నటువంటి జనరల్ అబ్జర్వర్కి ఈ ఫార్మాట్ని అందించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.